హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. టీడీపీకి షాక్. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అరెస్ట్. ఆ వివరాలు అయితే ఈ వీడియో తెలుస్తున్నాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అందరికంటే ముందుగా మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. తెర మీదకి మళ్ళీ అండి ఓటుకు నోటు కేసు చంద్రబాబు టార్గెట్గా అయితే మళ్ళీ తెర మీదకి తీసుకుని వచ్చారంటున్నారు. సో ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు టీడీపీ డబ్బులు ముట్ట చెప్పాలని అయితే చూసింది. సో దీన్నే ఓటుకు నోటు కేసు అని అప్పట్లో అయితే బాగా ఫేమస్ అయింది. సో ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ ఇంటికి డబ్బుల సంచితో వెళ్లారని అయితే అంటున్నారు. సో ఏసీబీ అధికారులకు ఆయన దొరికిపోయారు. అందులోనూ సీసీటీవీ ఫుటేజ్లో నోట్ల కట్టలతో అయితే రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలో అప్పట్లో సంచలనమే సృష్టించిందని చెప్పాలి. సో స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో కూడా విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఈ కేసు మరుగున పడింది. సో ఇటీవలే ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణ బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో మరోసారి ఓటుకు నోటు కేసు సంబంధించిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో అప్పట్లో అరెస్టు అయిన రేవంత్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. అయితే 2017లో కేసును ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని, చంద్రబాబు కేసులో ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మరోసారి ఓటుకు నోటు కేసు తెర మీదికి రావడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ నేత చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఇటీవలే బెయిల్ షరతులను ఉల్లంఘించారంటూ హైకోర్టు చంద్రబాబుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇటువంటి తరుణంలో ఓటుకు నోటు కేసు మరోసారి విచారణకు రావడంతో పార్టీకి ఏమైనా ఇబ్బందులు కలుగుతుందో అనేది పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు.